ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో హెచ్పి గ్యాస్ ఏజెన్సీ ముందు సిలిండర్లతో జనం బారులు. ఇంట్లో ఒకటి భయంతో మరొకటి పెరిగిపోతున్న గృహ వినియోగ గ్యాస్ బుకింగ్లు. యుద్ధం కొరత పెరుగుతుందని ముందు జాగ్రత్తలు. యుద్ధం కొరత పెరుగుతుందని గ్యాస్ వినియోగదారులు ఇంట్లో ఒకటున్నా ఇంకొకటి బుక్ చేసుకొని ఆ బుకింగ్ రాకపోతే వీళ్ళే క్యూ లైన్ లో వెళ్ళి నిలబడి గ్యాస్ తెచ్చుకుంటున్నారు. ఇంత జాగ్రత్త మన కేంద్ర రాష్ట్రానికి కావచ్చు, కేంద్రానికి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు ఉంటే ఈ 14 రోజులకే మన భారతదేశం మీద ఇంత ఎఫెక్ట్ పడేది కాదు. వాళ్ళు జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టే సామాన్య ప్రజలకు ఇంత ఎఫెక్ట్ అవుతుంది. చూడండి, ఆలయాల్లో అన్నదానాలు వాయిదాలు పడుతున్నాయి, ప్రసాదాలు కూడా కుదించి ఇస్తున్నారు. ఎల్పిజి లెక్క కొన్ని ప్రాంతాల్లో మూతపడుతున్న హోటల్స్, కట్టెల పొయ్యిలు, బొగ్గు బట్టీలపై వంటలు చేయాల్సిన పరిస్థితి. హైదరాబాద్ లో అయితే కట్టెల పొయ్యి కూడా కటకట. ఎందుకంటే హైదరాబాద్ లో అందరు రెంట్లకు ఉంటారు, అక్కడ కట్టెల పొయ్యి పెడతామంటే రెంట్ల నుంచి వెళ్ళగొట్టేస్తారు. కాబట్టి హైదరాబాద్ లో గ్యాస్ ఖచ్చితంగా ఉండాల్సిందే. పల్లెటూర్లలో అయితే ఇప్పటికి కూడా మనం కొన్ని కొన్ని ప్లేసెస్లలో చూస్తుంటాం, కట్టెల పొయ్యిని వినియోగించి వంటలు, రొట్టెలు అవి ఇవి చేస్తూనే ఉంటారు. మరి సిటీలో ఉన్న వాళ్ళ పరిస్థితి చూడండి. ఐటీ ఉద్యోగులకు భోజనం కష్టాలు. గ్యాస్ కొరత తీరే వరకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని డిమాండ్లు చేస్తున్నారు. ఎల్పిజి సరఫరా కొనసాగుతుందన్న అధికారులు. సిలిండర్ల సరఫరా, లారీలకు పోలీస్ బందోబస్తు. ఎల్పిజి కొరత నివారణకు రాష్ట్ర జిల్లా స్థాయిలో కమిటీలు. అత్యవసర సేవలకు గ్యాస్ కొరత లేకుండా చూస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో అక్కడ జరుగుతున్న యుద్ధాల ప్రభావం ఆల్రెడీ 2 రోజుల నుండి మన భారత్ లో స్టార్ట్ అయిపోయింది. గ్యాస్ కొరత వచ్చేసింది, కొన్ని హోటల్స్ మూతబడిపోయాయి. మరి మనం మన చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీద ఉండేవాళ్ళు. సో అలాంటి పరిస్థితి వస్తదేమో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అక్కడ యుద్ధాలు ఆగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ యుద్ధ ప్రభావం మన భారతదేశం మీదే కాదు, ఇంకా పలు దేశాల మీద కూడా పడుతుంది. ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుండి కూడా ఎగుమతి ఉంటుంది, అక్కడ నుండి కూడా మనకు ఎగుమతి ఉంటుంది. సో ఆర్థిక లాభ నష్టాలు అవన్నీ కూడా మనం చూసుకుంటుంటాం. గల్ఫ్ దేశం నుండి, హెర్మోజ్ నుండి మనకు ఆయిల్ ట్యాంకర్స్, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ సరఫరా అవుతుంటాయి అన్నమాట. అక్కడ ఒకవేళ యుద్ధాలు ఇలాగే కొనసాగితే జలదారి కూడా మనకు బంద్ అయిపోయే అవకాశం ఉంటది. కాబట్టి ఈ యుద్ధాలు ఆగాలని మేమైతే కోరుకుంటున్నాం.